హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ వాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటి ఇంట్లో వస్తువులన్నీ తీసి బయట పెట్టింది అనుకుంటున్నారా? ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ క్లీన్ చేసి బయటైతే ఎండబెట్టానండి. శివరాత్రి వస్తుంది కదా అని ఇల్లు అయితే క్లీన్ చేశాను. ఇల్లు క్లీన్ చేసిన తర్వాత మా హౌస్ ఎలా ఉందో మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే తీస్తున్నానండి. చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు మీ హోమ్ టూర్ చేయండి అని. అదైతే ఈరోజైతే చేస్తున్నాను. ఇదిగోండి, స్టార్టింగ్ రాగానే హాల్ ఉంటుందండి. మాదైతే స్ట్రెయిట్గా ఉంటుంది హాల్. ఇదిగోండి, హాల్లో సోఫా అండ్ టీవీ అయితే ఉంటుంది. హాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. హాల్ నుంచి కొద్దిగా స్ట్రెయిట్‌గా వస్తే ఇక్కడ ఒక హైలైట్ ఏరియాలా ఉంటుంది. స్టోన్ క్లాడింగ్ చేసి ఉంచాము. అక్కడ కొన్ని షో పీసెస్ అవి ఉంటాయి. ఇక్కడికి ఏదైనా మంచి ఆర్ట్ క్రాఫ్ట్ దొరికితే పెడదామని చూస్తున్నామండి. అయితే మేము 2 ఇయర్స్‌గా సెర్చ్ చేస్తున్నాం గానీ, ఎక్కడ మేము అనుకున్న మోడల్ అయితే దొరకలేదు. అందుకనే వదిలేసాము. దీని నుంచి రైట్‌కి వెళ్తే మాస్టర్ బెడ్‌రూమ్ ఉంటుందండి. మాస్టర్ బెడ్‌రూమ్‌లో కింగ్ సైజ్ బెడ్ అయితే వేసుకున్నాము. ఇంకా పెద్ద బెడ్ అయితే బెడ్‌రూమ్ ప్లేస్ అది ఎక్కువ ఉండదని. ఇక్కడైతే వర్క్ స్పేస్ అండి. మా హస్బెండ్ అప్పుడప్పుడు వర్క్ చేస్తూ ఉంటారు. అందుకనే వర్క్ స్పేస్ అక్కడ పెట్టుకున్నాము. పక్కన చిన్న బెడ్ సైడ్ టేబుల్ అయితే ఉంటుంది. ఆ గ్లాస్‌తో ఉన్నది అదైతే వాష్‌రూమ్ అండి. ఓవరాల్ లుక్ అయితే బెడ్‌రూమ్ అయితే ఇలా ఉంటది చూడండి. మేము ఆల్రెడీ హౌస్‌లోకొచ్చి 7 ఇయర్స్ అయిపోయిందండి. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ హోమ్ టూర్ అయితే చేసినట్టున్నాను. బట్ వ్యూవర్స్ అందరూ అడుగుతున్నారని ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇదిగోండి, ఈ బెడ్‌రూమ్‌లో ఒక టీవీ అయితే ఉంది. నెక్స్ట్ ఇదంతా డైనింగ్ హాల్ అండి. మాది ఓపెన్ కిచెను. ఈ బెడ్‌రూము కిడ్స్ బెడ్‌రూమ్ అండి. ఇది కిడ్స్ బెడ్‌రూమ్ అండి. కిడ్స్ బెడ్‌రూమ్ నేను నెక్స్ట్ తర్వాత చూపిస్తాను. కిడ్స్ బెడ్‌రూమ్ పక్కనైతే పూజా రూమ్ ఉంటుందండి. ఆల్రెడీ మీరు నా వీడియోస్‌లో పూజా రూమ్‌ని చూసేసే ఉంటారు రెగ్యులర్‌గా. అందుకనే నేనైతే ఇప్పుడు పూజా రూమ్ అయితే వీడియో తీయలేదు. ఇదైతే హ్యాండ్ వాష్ ఏరియా అండి. హ్యాండ్ వాష్ ఏరియాకి పక్కన ఒక కామన్ వాష్‌రూమ్ అయితే ఉంటుంది. కామన్ వాష్‌రూము ఆహ్, రైట్ సైడు ఒక బెడ్‌రూమ్ అయితే ఉంటుందండి. గెస్ట్ బెడ్‌రూము. ఈ బెడ్‌రూమ్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ ఆర్టీ క్రాఫ్ట్స్ అన్నీ లేపాక్షిలో తీసుకున్నామండి. చాలా బావుంటాయి ఆర్టీ క్రాఫ్ట్స్ లేపాక్షిలో. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను లేపాక్షిలో కలెక్షన్ అదీను. ఎవరైనా చెక్‌ఔట్ చేయాలనుకుంటే చెక్‌ఔట్ చేయండి. ఇక్కడ ఒక టీవీ అయితే ఉంది. మేము కబోర్డ్స్‌లోనే డైరెక్ట్‌గా మిర్రర్స్ ఇచ్చామండి. ఆహ్, ఇదిగోండి, ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ బెడ్‌రూమ్‌లోంచి బయటకు వస్తే ఇదంతా డైనింగ్ హాల్ అండి. ఈ డైనింగ్ హాల్‌కి ఈ పక్కన ఇదంతా క్రాకరీ యూనిట్.
ఇదిగోండి ఇదంతా క్రోకరీ యూనిట్. ఇది కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్‌లో మా పాప, బాబు ఇద్దరు ఉండేవారు. బట్ పాప చదువుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత బాబు ఒక్కడే ఉంటున్నాడు. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి కిడ్స్ బెడ్రూము. మాది 3 బీహెచ్‌కే అండి. 1550 స్క్వేర్ ఫీట్ అయితే ఉంటుంది మా ఇల్లైతే. చాలా స్పేషియస్‌గా అనిపిస్తదండి హాల్ అదీను. పిక్చర్ గ్యాలరీ లాగా అలాగా పెట్టాము అక్కడ. ఈ కిడ్స్ బెడ్రూమ్‌లో కూడా అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఉంటుంది అదిగోండి. ఇక్కడ బాబు కంప్యూటర్ టేబుల్ అది ఉంటుంది. వాడి బుక్స్ అన్నీ ఉంటాయండి అక్కడ. ఇది డబల్ బెడ్ అండి. పైన ఒక బెడ్ ఉంటుంది. ట్రాలీ లాగితే కిందన కూడా బెడ్ ఉంటుంది. ఇది పిల్లలు అప్పుడు ఇష్టపడ్డారని అలా షోకేస్ అయితే చేయించాము. ఇదిగోండి. కిడ్స్ బెడ్రూమ్ నుంచి అలా ముందుకు వెళ్తే కిచెన్ ఉంటుందండి. మా ఇంట్లో ఎక్కువ ఫ్లవర్ వేజెస్ ఉంటాయండి. అన్నీ గ్రీనరీగా ఉంటాయి. ఎందుకంటే కంటికి గ్రీనరీగా చూస్తే మంచిదని ఎక్కువ ఫ్లవర్ వేజెస్ అయితే పెట్టాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. యాక్చువల్లీ మనీ ప్లాంట్స్ పెట్టేదాన్నండి. కాకపోతే కొద్దిగా దోమలు అవి ఎక్కువ వస్తున్నాయని మనీ ప్లాంట్స్ అయితే తీసేసాను. అన్నీ ఆర్టిఫిషియల్‌వే ఉంచేసాను. మా కిచెన్ అయితే ఇలా ఉంటదండి. అండ్ యుటిలిటీ అండ్ బాల్కనీ అయితే నేనైతే ఇప్పుడు షూట్ చేయట్లేదు. అవి సెపరేట్‌గా మీకు వీడియో అయితే తీస్తాను. మా టోటల్ హౌస్ అది ఎలా ఉందో మీరు ఒకసారి కామెంట్‌లో చెప్పండి. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.